కృష్ణగిరి జమీందారు దివాణంలో గుమాస్తా ఉద్యోగం చేసే శివయ్య ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. అంత చిన్న ఉద్యోగంతో గంపెడు సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎలా నెట్టుకు వస్తున్నాడా అని, అదే దివాణంలో అతడికన్నా కాస్త పెద్ద ఉద్యోగం చేస్తున్న మాధవయ్యకు ఆశ్చర్యంగా ఉండేది. అతనికి శివయ్య కన్నా ఎక్కువ జీతం. అయినా ఎప్పుడూ ఎవరిదగ్గర అప్పు చేద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతడు ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయంలో శివయ్యతో తన సంశయాన్ని వెలిబుచ్చాడు. శివయ్య నవ్వుతూ, అదేం పెద్ద కార్యం కాదు బాబూ. వచ్చే జీతాన్ని 4 భాగాలు చేస్తాను. మొదటి భాగాన్ని అప్పులు తీర్చడానికి, రెండవ భాగాన్ని సొంతానికి, మూడవ భాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించుకుంటూ, 4వ భాగాన్ని వడ్డీలకు ఇస్తూ ఉంటాను. అంతే అన్నాడు. నీకొచ్చే జీతంతో ఇన్ని పనులు చేస్తూ వడ్డీలకు వేరే తిప్పుతున్నావా? నమ్మశక్యంగా లేదు. వివరంగా చెప్పు అన్నాడు మాధవయ్య మరింత ఆశ్చర్యంతో. కాస్త. మొదటి భాగం అప్పులు తీర్చడానికి అంటే కన్నవాళ్లను పోషించడానికి ఖర్చు చేస్తాను. రెండవ భాగాన్ని సొంతానికి అంటే నాకు నా భార్యకు ఉపయోగించుకుంటాను. మూడవ భాగాన్ని ధర్మకార్యాలకు అంటే తోడబుట్టిన అక్కచెల్లెళ్ల కోసం వినియోగిస్తాను. ఇక 4వ భాగాన్ని వడ్డీలకు అంటే పిల్లలకు 4 అక్షరం ముక్కలు నేర్పి సక్రమంగా పెంచి పెద్ద చేయడానికి ఉపయోగిస్తున్నాను. రేపటికి మన అవసరాల్లో ఆదుకునేది పిల్లలే గనక వాళ్లకు చేసే ఖర్చు వడ్డీకి ఇచ్చినట్టే కదా అన్నాడు శివయ్య చిన్నగా నవ్వుతూ. ఆదాయం తక్కువైనప్పటికీ దానిని అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయడమే శివయ్య సంతోషానికి కారణం అని మాధవయ్య గ్రహించాడు. ఎప్పటిలాగానే ఈ కథ కూడా నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపములో చెప్పండి. ఇంకొన్ని ఇలాంటి మరిన్ని అద్భుత కథలతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.